మరి అలాగే ఇప్పుడు వైజాగ్ రావడం జరిగింది. వైజాగ్ జట్టీలో ఉన్నాను ఆల్వార్. మా ముసలిది మామూలుగా మొన్న యూట్యూబ్లో వైరల్ అయింది చూసారా? ఇదిగో ఈ ముసలిదే ఎవరో కాదు ఇక్కడే ఉంది. అది మరి మరి తన మాటల వల్ల మరి ఆ రకంగా వైరల్ అవడం జరిగింది. ఆ చేపల మార్కెట్ ఇది చేపలు అమ్ముతుంటుంది. బాగా కష్టపడ్డాను పవన్ గురించి. పవన్ అయితే నేను కలలేదు. నాకు చాలా బాధగా ఉందమ్మా. నేను మీ అందరూ ఫోన్ చేసి నన్ను పవన్ కళ్యాణ్కి రిపీట్ కల్పించాలని తన కోరిక. నా కోరిక అది మరి అలాగని మరి అయితే చాలా మోసపోనాను. చాలా అన్యాయం జరిగింది. నా కూతురికి పింఛని కల్పించలేదు. అందు గురించి ప్రజా దర్బార్కి వచ్చాను మంగళగిరి. వచ్చి ఆ ప్రజా దర్బార్లో అర్జీ ఇచ్చి నాకు కష్టపడి చెప్పాను. మరి బాబు అయితే కలలేదు. కలుస్తా కంపల్సరిగా మేము గెలిపిస్తాము. ఓకే 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 ఛానల్కి ఒకసారి బాగా చెప్పు. మీ అందరికీ నా మాటలు వచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి నాకు చేయూతనివ్వండి. ఓకే 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 బాయ్. మరి అలాగే మరి తన వ్యాపారం కూడా చూశారు కదా. ఇదిగో ఇక్కడ మెత్తళ్ళు చేపలు కూడా అమ్ముతుంటుంది. ఇవన్నీ అమ్ముతుంటుంది చూసారా. ఇది విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అదే ఫ్రై మార్కెట్లో ఉంటాను. మీ అందరూ రావాలి. ఓకే బాయ్. బాయ్ అమ్మా. మీ అందరికీ బాయ్. ఆంధ్రప్రదేశానికే బాయ్.